సీఎం రేవంత్ రెడ్డి నాగార్జునని పట్టించుకోలేదు. ఖచ్చితంగా నాగార్జునకి ఘోర అవమానం జరిగింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య వైరం ఉందని అందరికీ కూడా తెలిసిందే. ఎప్పుడైతే హైడ్రా పేరుతోని నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ని మన ప్రభుత్వం కూల్చివేసిందో అప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా నాగార్జున ఫ్యామిలీకి పడట్లేదు అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ తర్వాత కూడా నాగచైతన్య పెళ్లి విషయంలో కొండా సురేఖ తను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె కూడా చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో తీవ్ర దుమారం లేపాయి. చాలా మంది సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే అనే విధంగా డిమాండ్ కూడా చేశారు. తను కూడా సారీ చెప్పింది. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో మాత్రం మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. దేశ విదేశాల నుంచి చాలా మంది మహిళలు రావడం, ఈ కాంపిటీషన్లో పాల్గొనడం. సో రీసెంట్గా మాత్రం హైదరాబాద్లో జరగడం అండ్ ఇక్కడ చార్మినార్ కూడా సందర్శించి ఆ తర్వాత డిన్నర్ కూడా ప్లాన్ చేశారు మన తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆ డిన్నర్కి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. సో అక్కడే హీరో నాగార్జున గారు కూడా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నప్పుడు నాగార్జున లేచి నమస్కారం చెప్పినప్పుడు తను మాత్రం కనీసం నాగార్జున వంక కూడా చూడలేదు. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేసినా కూడా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. సో తన భార్య గీత మాత్రం నాగార్జునతో మాట్లాడడం జరిగింది. సో ఆ తర్వాత టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా నాగార్జునతో ఏ మాత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. సో తను మాత్రం అప్పుడు నాగార్జున వేరే వైపు మళ్ళీ తను ఇక్కడ కార్యక్రమాన్ని మొత్తం కూడా వీక్షించడం జరిగింది. సో ఇదంతా కూడా ఎవరు తప్పించుకున్నా కూడా కెమెరాల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు కాబట్టి ఇదంతా కూడా అక్కడే ఉన్నటువంటి కెమెరాల్లో బంధించబడింది. సో దానికి సంబంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. ఎందుకంటే ఎంత వైరం ఉన్నప్పటికీ కూడా తను ప్రభుత్వం తరపున ఒక హైడ్రా కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చేశారు. సో ఈయన కూడా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక స్టార్ హీరో. అయితే వాళ్ళకు పర్సనల్గా ఎన్ని గొడవలన్నా ఉండొచ్చు, కానీ ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడైనా కలిసికట్టుగా కలిసిమెట్టుగా ఉండాలి కదా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే విధంగా కూడా అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అరే ఆయన వేరే వాళ్ళు అంటే ఇక్కడ నాగార్జున గారు వచ్చినప్పుడే ఇంకా వేరే వాళ్ళు రావచ్చు ఉండొచ్చు కదా, అందుకోసమని వాళ్ళతో మాట్లాడుండొచ్చు కదా, ఎందుకు దాన్ని ఈ విధంగా నెగిటివ్గానే మాట్లాడుతున్నారు, పాజిటివ్ సైడ్ కూడా ఆలోచించాలి కదా అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎంత పక్క వాళ్ళు వచ్చినా కూడా ఒక స్టార్ హీరోని పలకరించకపోవడం, అక్కడే ఉన్నటువంటి వ్యక్తి కనిపించకుండా పక్క వాళ్ళు ఏ విధంగా కనిపిస్తారని సో ఇంత క్లియర్గా కూడా అర్థమైపోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ హైడ్రా విషయంలో ఏదైతే ఇష్యూ జరిగిందో కన్వెన్షన్ కూల్ చేసిన ఇష్యూ అది ఇప్పటికి కూడా వీళ్ళు మర్చిపోలేదు. ఇక్కడ నాగార్జున గారు మర్చిపోయి కలిసిపోదాం అనుకున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రం మర్చిపోలేదు, ఇంకా కూడా వివక్ష చూపిస్తున్నారు అనే విధంగా కూడా అనుకుంటున్నారు. సో ఇలాంటి విషయాల్లో వివక్ష చూపించే ఒక నాయకుడు సీఎం రేంజ్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటివి చూపించకూడదు, అన్నీ కూడా మన వాళ్ళే అనే విధంగా అందరినీ కూడా మన వాళ్ళే అనే విధంగా కలుపుకోవాలని కూడా చాలామంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మాత్రం హీరో నాగార్జునకి ఘోర అవమానం జరిగిందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు.